హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. అయితే ఈరోజు వీడియో అండి, మరి మన టెర్రస్ గార్డెన్లో నేను అక్కడక్కడ కొన్ని పనులు చేస్తూ మీకు వీడియో షేర్ చేస్తున్నాను కదండి. అలాగే ఈరోజు కూడా కొన్ని పనులు అయితే ఉన్నవి చేసుకుంటూ మనం పాలకూర అయితే హార్వెస్ట్ చేస్తానండి. ఓకేనండి. ఇవిగోండి, మరి మన వంగ చెట్లు అయితే నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదండి, ఇవైతే తీసేస్తానండి. ఎందుకంటే మొత్తం చెట్లన్నీ చాలా డల్ అయిపోయి ఇవ్వండి మిల్లి బగ్స్ అయితే వచ్చేసినాయి. ఇవి మనం నయం చేసే కన్నా ఇంకా తీసేసి వేరే మొక్కలు వేసుకుంటే నయం కదండి. అయితే ఇందులో మనకి పచ్చిమిర్చి ఉన్నది కదండి, ఈ చెట్టు అయితే ఉంచుతాను. ఈ బకెట్ ఒకటి ఉంచుతాను, కానీ మా యొక్క 5 బకెట్లు ఉన్నాయండి. ఇవన్నీ నేను తీసేస్తాను. ఇవి చాలా పాత చెట్లు అండి, ఇవి ఆ సైడ్కి వెళ్తాను. పాత చెట్లు అండి ఇవి మొత్తం తీసేస్తాను. ఇదండి, అయితే బండి చెట్టుది ఇక్కడే ఉంచుతాము. ఈ పచ్చిమిర్చి అయితే ఉంది కాబట్టి ఇది ఉంచేస్తానండి. ఈ లైన్ నేను తీసేసుకుంటానండి. ఓకేనండి. ఇవ్వండి, ఇవి ఒక 6 బకెట్లు అయితే నేను తీసానండి. ఒక బకెట్ ఉంచేసానండి ఇక్కడ. ఇది మొత్తం చెట్లన్నీ చాలా మిల్లి బగ్స్ కదండి, మీకు క్లియర్గా కనపడుతున్నాయా? మొత్తం పెట్టేసాయండి. ఇది ఇంక మనం నయం చేయలేము కాబట్టి తీసేసి మనకి బకెట్లో వేరే మొక్కలు పెట్టుకోవటమే బెటర్ అండి. ఇలా అయితే తీసేసానండి. రేపు నేను మార్నింగ్ ఈ మట్టిని మరలా నేను ఎండలో వేస్తానండి. మంచిగా నేను జల్లించి పెట్టుకుని దీంట్లో కంపోస్ట్ కలిపి మరలా మొక్కలు పెట్టుకునేటప్పుడు మీకు వీడియో చేస్తానండి. అయితే ఇంకా కొన్ని పనులు అయితే ఉన్నవి, అవి చేసుకోవచ్చండి. ఇవిగోండి, మనకి వంగ చెట్టు చూడండి, ఇది తెల్ల వంకాయలు కదండి, ఇది మంచిగానే వస్తున్నాయి. అయితే ఇది కాండం పురుగు అయితే పట్టిందండి. ఇంకోండి, కాడను అయితే నేను ఇలా కట్ చేసేసాను. మరి ఇది కొద్ది బలహీనంగా ఉన్నది కదండి, మరి దీని కంపోస్ట్ అయితే నేను ఇస్తాను. ఇప్పుడు ఇలా నేను ఆల్రెడీ మొక్క నాటుకున్నప్పుడే సగం మట్టితో నాటుకునేదాన్ని. తర్వాత మొక్క కొద్ది ఎదిగిన తర్వాత కొద్ది ఫుల్ చేశానండి. ఇప్పుడు ఇంకెంత గ్యాప్ ఉంది కాబట్టి ఒక 2 గుప్పుళ్ళు కంపోస్ట్ అయితే వేస్తానండి. ఇదిగోండి, ఇలా వేస్తాను. అయితే దీనికి బలం అందుకుని ఇది మరి పూత మీద ఉన్నది కదండి, కొద్ది ఇలా డల్లగా ఉంది కాబట్టి మనం ఇలానో చూసుకోవాలండి. ఏ మొక్క డల్లగా ఉందో చూసుకుంటూ దానికి ఇవ్వాల్సిన టైంలో మనం ఇచ్చుకోవాలండి. నేను ఇలాగ ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను, తెలియని వారికి తెలుస్తుంది కదా అనేసి. ఇదిగోండి, ఇలా ఇచ్చాను నేను. వాటర్ అయితే తర్వాత వీడియో అంతా లాస్ట్లోనే ఇచ్చుకుంటానండి. అయితే ఇంకా అక్కడ చెట్లకి అయితే వెళ్దామండి. ఇదిగోండి, ఇది టమాటా చెట్టు అండి. అయితే ఇది మంచిగానే మనకి పూత మీద ఉన్న చూడండి, ఇంకోండి మంచిగా వస్తుంది. అయితే వేర్లు అయితే బయటకు వచ్చేసాయి కదండి, దీనికి కూడా నేను కొద్దిగా కంపోస్ట్ అయితే ఇస్తాను. మనం వాటర్ వేసేటప్పుడు మనకి వేర్లు బయటకు వచ్చేస్తాయండి, అందుకే జాగ్రత్తగా చూసుకుని. ఇదిగోండి, ఈ కంపోస్ట్ అండి నేను మాగిన పశువుల ఎరువు కొద్దిగా తీసుకున్నాను. అలాగే కొద్దిగా ఇసుక కలుపుకునండి ఇలా వేస్తున్నాను. ఒకేసారి కూడా మనం బలానికి ఇవ్వకూడదండి మొక్కలకి. నేను అలా కొద్దిగానే బకెట్ ఇలా ఫుల్ చేస్తున్నానండి. ఓకేనండి. మరి ఇక్కడ బీరపాదు చూడండి, దీనికైతే నేను అసలు తీసిన చెత్తతోట దీన్ని నింపానండి. అదే రకంగా దీంట్లో విత్తనాలు పెట్టాను. ఈ బీర వచ్చిన మీకు చూపిస్తూనే ఉన్నాను. మరి దీనికి అసలు ఏమీ ఇవ్వలేదు కదండి నేను అసలు. అందుకు ఇప్పుడు దీనికి కూడా ఇలా వేస్తానండి. అది బలం అందుకుని మనకు మంచిగా అయితే వస్తుంది. ఈ టబ్ అంతా నేను ఎండిపోయిన పాదులతో నింపానండి, మీకు వీడియో కూడా చేశాను. ఇదిగోండి, ఇలా అయితే వేస్తానండి, మొత్తం వేస్తాను. అలా మనకి మట్టి ఉన్నప్పుడల్లా, మనకి కంపోస్ట్ దొరికినప్పుడల్లా ఏ మొక్కలు అయితే బలహీనంగా ఉన్నాయో చూసుకుంటూ మన మొక్కలకైతే ఇలా ఇచ్చుకోవాలండి. ఓకేనండి. కనుమన్నీ అయితే మంచిగానే ఉన్నాయి, మనకి హెల్తీగానే ఉన్నాయండి. అయితే మామిడంటూ టబ్బ చూపిస్తానండి ఇప్పుడు మీకు, అక్కడికైతే వెళ్దామండి. ఇదిగోండి, మనకి డ్రమ్ములో మామిడి చూసారు కదండి, నేను వీడియో కూడా చేశాను. ఇది చిన్న వాటర్ టిన్లోది నేను ఇందులోకి మార్చుకున్నాను. అయితే ఇది ఎండుటాకులు దీంతో నింపానండి, వీడియో కూడా పెట్టాను మీకు. నేను అప్పటి నుంచి ఇది అసలు దీనికి ఏ విధమైన కంపోస్టులు మట్టి కూడా వేయలేదండి. ఇప్పుడు మరి కొద్దిగా నేను ఒక గమ్మెల కంపోస్ట్ అయితే వేస్తానండి. అయితే మన పూత వచ్చింది కానీ నిలబడలేదండి దీనికి పునాసంటికి. ఇప్పుడైతే ఇది గట్టిగా అయింది కదండి, మరి ఇలా గట్టిగా బీసిపోయింది కాబట్టి మనం ఒకసారి ఇలా గుల్ల చేసుకుని ఇప్పుడు ఎరువు అయితే ఇస్తానండి. అలా నా దగ్గర ఉన్నప్పుడల్లా నేను ప్రతి మొక్కలకి నేను సరి సమానంగా ఇచ్చుకుంటూ వస్తున్నానండి.
దీంట్లో గోంగూర వేసాను చూడండి, 2 విత్తనాలు పెట్టాను. ఇవి చాలా మంచిగా అయితే వచ్చినవి. ఇప్పుడైతే నేను ఈ గమ్మలది పుల్లి వేసేస్తానండి, ఇందులో వేసేస్తాను. ఇంకోండి ఇదంతా నేను ఇదిగోండి ఇలా అయితే వేసాను. మనకి ఇలా కంపోస్ట్ అయినప్పుడల్లా అయితే నేను ఎండుటాకులో ఒక బ్యాగ్ చేసుకుని ఒక పక్కన పెడతాను కదండి. అలా కంపోస్ట్ అయినప్పుడల్లా నేను ఒక్కొక్క మొక్కకి ఇస్తూ ఉంటానండి. మరింత మట్టి అయితే మనకి దొరకదు కదా. ఇదిగోండి ఇలా అయితే సర్దానండి. లాస్ట్లో వాటర్ అయితే వేస్తానండి నేను. ఓకేనండి, ఇదిగోండి వాటర్ అయితే ఇలా వేస్తున్నానండి. ఇలా మనం కంపోస్ట్ వేసిన తర్వాత కంపల్సరీ వాటర్ వేసుకోవాలండి. అప్పుడు మనకి అది కిందకైతే వేరులోకి అయితే వెళ్తుంది కదండి. అదిగోండి అలా వేసానండి. అయితే నెక్స్ట్ మనము తర్వాత పనులు చేసుకోవచ్చండి. ఇదిగోండి మనకి బకెట్లో బీరపాదు అయితే ఉన్నది కదండి. ఈ బీరపాదు అయితే ఇలా మంచిగా మనకి వెళ్తుంది. అయితే నేను కాకర విత్తనం అయితే పెట్టానండి. కాకరకాయ విత్తనాలు ఎప్పుడు కూడా మనకి చాలా లేట్గానే వస్తుంది. అయితే ఈ పాదు వచ్చింది కదండి, మరి దీంట్లో బలం సరిపోదు మనకి. ఇది నేను తీసేసి ఇలాంటి వేరే బకెట్లో నాటుకుంటానండి. ఓకేనండి, తీసేస్తాను ఇప్పుడు. అయితే ఇలా తీసి ముందు మనం ఎప్పుడైనా మొక్కలు తీసినప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని తీసుకోవాలండి. ఇలాగా ఏర్లు ఇలాగా డిస్టర్బ్ అవ్వకుండా. ఇదిగోండి ఇలా తీసాను. ఇలాగ పట్టుకెళ్ళి మనం బకెట్లో పెట్టేద్దామండి. ఇదిగోండి ఇదైతే పాదు లాగేసాను కదండి. మనకి ఇది నేను ఈ బకెట్లో అయితే అండి కింద మొక్కజొన్న కండ్లు ఇవన్నీ వేసి ఇప్పుడు ఎలా నింపుకుంటాను అలా నింపానండి. ఇప్పుడైతే ఇందులో నేను పెట్టేస్తాను. వాటర్ వేస్తానండి, అంటే వేడి ఏమన్నా ఉంటే మనకి. మనం ఇలాంటి మొక్కలు వేరే టబ్బల్లోంచి తీసి పెట్టుకునేటప్పుడు అండి మనం ఇప్పుడు కూడా ఇలా ఈవినింగ్ టైంలోనే నాటుకోవాలి. కొత్త మొక్కలైనా సరే ఇలా మొక్కలు మార్చుకున్నప్పుడు కూడా ఇలాంటి టైంలోనే మనం నాటుకుంటే సాయంత్రం మాటలు మనకు చల్లగా ఉంటుంది కదండి, ఇవి వాడిపోకుండా ఉంటాయి. ఇది వండలా అయితే ఉన్నది. అయితే ఇందులో ఒకటే కాబట్టి ఇది ఇలా బలం సరిపోద్ది కదండి, అందుకే నేను ఇందులోకి మార్చడం ఇలా జరిగిందండి. ఓకేనండి, మరి నిన్నటి వీడియోలో నేను మనకి ఆనపొదన అయితే నేను ఇక్కడికి మార్చాను కదండి. ఇది కూడా ఈవినింగ్ టైంలో మార్చాను చూడండి. మరి వదిలిపోకుండా మరి ఇలా చక్కగానే నిలబడ్డది. నేను ఒక ఇలా కర్ర తీసుకునండి ఈ తోడైతే ఇలా కట్టానండి. మనకి పందిరి ఇక్కడ ఉన్నది కదా, ఇలా కట్టని ఇది ఇలాగా సాగుతుందండి. ఓకేనండి, ఇదిగోండి మన మల్బరీ చెట్టు చూడండి చాలా మంచిగా అయితే వచ్చిందండి. ఇది మనకి ఇలా చూడండి కొమ్మగా అయితే చాలా చిన్నగా చాలా బాగా వచ్చినాయండి. ఇదిగోండి ఒకటైతే మనకి పండిపోయిందండి, కోసాను. చిన్న చెట్టు అయినా కానీ చాలా బాగా వచ్చింది కదండి. ఇదిగోండి మనకి టబ్లో పాలకూర ఉన్నది కదండి, మరి ఇది చాలా మంచిగా అయితే ఉన్నది. ఇంకా ముదిరిపోక ముందే మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చండి. ఇది ఒకసారి వేసుకుంటే మనకి చాలాసార్లు అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చండి. నేను చాలా వీడియోలో మీకు చూపించాను. మొత్తం తీసేస్తానండి. మొత్తం తీసేస్తే మళ్ళీ మనకి ఇలానే మంచిగా అయితే వస్తుంది. అక్కడ మనకి వాటర్ టిన్లో కూడా ఉన్నాయండి, 2 వాటర్ టిన్లో కూడా పాలకూర ఉన్నది. ఇంకా చూడండి ఎంత బాగుందో. ఇలా ఒక గుబురే ఎంత మంచిగా వస్తుందండి. ఇలా కోసేస్తున్నాను, మొత్తం కోసేస్తున్నాను. ఇంకా మనకి ఇలా మొత్తం తీసేయటం వల్ల మరలా ఇది మంచిగా అయితే చిగురులు వచ్చేస్తుందండి. ఈ వర్షాల తర్వాత పాలకూర అయితే ఇది హార్వెస్ట్ చేయటం అండి. వాటర్ టిన్లో ఉన్నది కదండి, అక్కడ కూడా వెళ్ళి మనం హార్వెస్ట్ అయితే చేద్దామండి. ఇదిగోండి మనకి వాటర్ టిన్లో కూడా పాలకూర చూడండి ఎంత మంచిగా అయితే ఉన్నదో. ఇది కూడా నేను హార్వెస్ట్ చేసేస్తానండి. ఇదైతే చాలాసార్లు నేను చేశానండి, ఆ టబ్బ కన్నా ముందర వేసాను. ఇవి చాలాసార్లు అయితే మనకి కూరకు వచ్చినాయండి. ఇవి ఈ 2 అట్లు కూడా చాలా మంచిగా వస్తున్నాయి. ఇప్పుడు ఇలా మనం మొత్తం తీసేసండి. మరలా కొద్ది మనం బలానికి ఎరువు ఏమన్నా ఇచ్చుకుంటే ఇలాగా
మరలా మనకి మంచిగా అయితే వస్తుందండి. ఇదిగోండి అలా అయితే తీసాను. దీంట్లో చూడండి, ఇదైతే చుక్క కూర అండి. ఇది మనకి విత్తనాల్లో ఉండి ఇలా వచ్చినట్టున్నది. దీంట్లో కూడా కలిపేసుకొచ్చి ఏం కాదు. అయితే ఇంకొకసారి చుక్క కూర కూడా మనం ఒక టిన్లో టబ్బలో కానీ వేసుకుందామండి. చాలా అంటే చాలా హెల్తీగా ఉన్నదంటే పాలకూర అయితేనే. ఇదిగోండి మొత్తం అయితే హార్వెస్ట్ చేసేసాను పాలకూర. అయితే మనకి బకెట్లో అక్కడక్కడ తోటకూర కూడా ఉన్నదండి, అది కూడా తీసేస్తాను. ఇంకా నేను మీకు చూపిస్తాను, వచ్చేసేయండి. ఇదిగోండి మనకి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్లో తోటకూర అయితే చూడండి, ఇది ఒకటే చెట్టు మరింత బలంగా అయితే వచ్చేసిందండి. ఇది ఉన్నదే మనకి బకెట్లో ఉన్నదే, మరి బలం అంతా ఇదే తీసేసుకుంటుంది. నేనైతే ఇది మొత్తం లాగేస్తానండి. ఇక్కడికైతే ఇది కట్ చేసేసి, ఇది చూడండి ఎంత మంచి ఎత్తుకున్నదో. అయితే ఇది కూడా మనం తీసేసుకుని ఎండబెట్టుకోవచ్చు అండి విత్తనాలకి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నది, లాగేస్తానండి ఇది మొత్తానికి. అయితే తోటకూర ఇంకా అక్కడక్కడ బకెట్లో మనం పెట్టకపోయినా అలా వచ్చేస్తాయి కదండి మట్టిలోను. నేను మొత్తం హార్వెస్ట్ చేసుకొచ్చి మీకు చూపిస్తానండి. ఓకేనండి. ఓకేనండి, మరి రోజు వీడియో చూశారు కదండి. నేనైతే మన టెర్రస్ గార్డెన్లో కొద్దిగా పనులు అయితే చేసుకున్నాను, అలాగే ఒక చిన్న హార్వెస్ట్ కూడా చేశానండి. చూడండి మనకి తోటకూర అలాగే పాలకూర చూడండి అంత హెల్తీగా మరి చాలా బాగా అయితే వచ్చింది కదండి. మరి నేనైతే ఇది హార్వెస్ట్ చేశానండి. మరి ఈ వీడియో ఎలాగ అనిపించిందో మీకు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మన ఛానల్ కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.